गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। दीक्षितवाक्यं बुद्धिरत्वमुनदिल्पु సాంప్రదాయక గురుస్వములారా వరశిష్య కోటులు వనరతరించటి పూర్ణభావము తెలుపు పూజ్యులారా భ్రాంతిరహితంబైన బయలు సూచన చేసి ఎరుక రహితము చేయు యోగ్యులారా అన్నది విన్నది అది మూలమాయనుచు అహము రహితము చేయు ఆర్యులారా తను మన ధనంబు గురులకు తప్పకిచ్చి ఆత్మ గురు రూపమించుమా అమ్మలారా గురుల కరుణత తెల్పెద గుణహరంబు పరిపూర్ణ భావంబు పరగయిపుడు. పూజ్యశ్రీ నిన్నటి నుంచి ఈరోజు వరకు పూజించబడుతున్నటువంటి పాండురమ్మ గురువు గారికి ముందుగా నా ద్వారా నమస్కారం అర్పిస్తున్నాను. అట్లానే సభాధ్యక్షుడైనటువంటి అచలానంద అబ్బాస్ ఆర్య వారికి నా ద్వాదశ నమస్కారములు. ఉపాధ్యక్షుడైనటువంటి నిత్యానంద కృష్ణమూర్తి స్వామి వారికి, వేదికపై ఉన్నటువంటి ఆర్యులందరికీ పేరు పేరున, వేదికపై ఉన్న మాతాజీలందరికీ నా ద్వాదశ నమస్కారం తెలియజేస్తున్నాను. మరి వినేటువంటి మీ అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమమును ఇంత ఘనంగా జరుపుతున్నటువంటి కార్యకర్తలకు నమస్కరిస్తూ, మరి ఈ రోజున పాండురమ్మ గారి 5వ వార్షికోత్సవం కార్యక్రమంలో మనందరం ఉన్నాము. మరి పెద్దలందరూ వచ్చి ఉన్నారు. కృష్ణ ప్రభువులు ఏమంటాయంటే రెండవ కందార్థం చెప్తాడు, అమ్మ వెనకడ మాట్లాడుకునే వాళ్ళంతా ముందుకు వస్తే మైక్ ఇస్తా మాట్లాడుకోవచ్చు, మీరు అందరికి వినపడుద్ది. మీరిద్దరు మాట్లాడుకుంటే మూడో మనిషికి వినపడదు. ఇద్దరు మాట్లాడుకుంటుంటే మాట్లాడాలని అందరూ చూస్తుంటారు. దయ ఉంచి సభకు విజ్ఞప్తి, సభాధర్మాన్ని పాటించండి, పెద్దలు చెప్పేదాన్ని వినటం నేర్చుకోనండి. కృష్ణ ప్రభువు అంటాడు, వినవలనని కనవలనని మనసందున కోరిక కలుగు మనుజుల వినుడి వినజేసెద కనజేసెద ఘనముగు ఈ బోధ విన కననొల్లనట్టి మనుజులు సనుడొచ్చిన త్రోవ బట్టి వినుమంటే అని మరి కృష్ణబాబు చెప్పారు కదా. అందుకని మనం వచ్చింది ఎందుకు ఇక్కడికి? ఇంత ఎండలకు, ఆ ఎండల ప్రభావాన్ని కూడా ఓర్చుకొని మీరు వచ్చినారంటే ఎందుకు వచ్చారు? పెద్దలు ఏదో చెబుతారు, అది చెప్పింది వినాలన్న భ్రమతో మీరు వచ్చారు ఇంత దూరం. అది మర్చిపోయి మరలా చల్లగా ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, అనసూయమ్మ గారు కూలర్ పెట్టారు, చల్లగా ఉంది, ఎండ మతికి రాకుండా మనం వ్యవహారం చెప్పుకుంటేటమ్మా. కాబట్టి వినవలనని కనవలనని మనసందున కోరికలు మనం చూడండి. వినాలని, పెద్దలు చెప్పినటువంటి దాన్ని కనాలని అంటే దాన్ని తెలుసుకోవాలని లేదా చూడాలని కోరిక కలిగి మీరు ఇక్కడికి వచ్చారు కదా, అటు వినటానికి రావేదా? కాబట్టి వినవలనని కనవలనని మనసందు కోరిక వినుడి వినజేసద కనజేసద ఘనముగ ఈ బోధ. ఇది అన్ని బోధల వంటి బోధ కాదు. మనది అచల సాంప్రదాయ అచల బోధ, చాలా ఘనమైన బోధ, గొప్ప బోధ ఘనమంటే. అయితే దీన్ని గొప్పది ఘనమైంది ఎందుకంటున్నారంటే, ఇతరత్ర సాంప్రదాయాలు ఏం చెప్తారంటే, మనము సత్కర్మలు చేసుకుంటే ఆ సత్కర్మ ఫలితాల వల్ల వచ్చినటువంటి ఆ పుణ్యం పొంది మనం చనిపోయిన తర్వాత స్వర్గలోకంలో కొంతకాలం అక్కడ బంగారు పుయ్యాలు చేసి చూపితే మనం అక్కడ సంతోషం ఉంచుతారు. ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మకు వస్తారని చెబుతారు. పాపాలు చేసుకుంటే ఆ పాపాల ఫలితాలు అక్కడ పోయి మనకేదో వాళ్ళు కత్తులతో నరుకుతారు, ఇనపరాడుతో కాలుస్తారంటారు. అవి అనుభవించిన తర్వాత మన జన్మకు వస్తారని చెబుతారు. అయితే మన అచల బోధ జన్మకు వస్తారని చెప్పడంలా జన్మకు రాని మార్గాన్ని తెలియజేస్తున్నారు. నీవు గురువు ద్వారా విచారించి ఎప్పుడైతే నీవెవరో నిన్ను నీవు తెలుసుకొని ఆ సనాతనమైనటువంటి సత్యమైనటువంటి ఆ పరిపూర్ణ పరబ్రహ్మ స్థితిని నీవు ఎప్పుడైతే ఎరుగుతున్నావో అప్పుడే నీవు నేను జన్మకు రానని ఇక్కడనే నిశ్చయం అవుతుంది. కనుక తిరిగి జన్మకు రాని మార్గాన్ని తెలియజేసేటువంటి సాంప్రదాయం మంది అచల సాంప్రదాయము. కాబట్టి ఇది ఘనమైన బోధ అని చెప్పారు. అందుకని ఆ ఘనమైన బోధనము మనం కూడా శ్రద్ధగా వినటం నేర్చుకోండమ్మా. నమస్కారం మీ అందరికీ. అయితే ఇక్కడ పండితారాజ్య పండిత శివానంద స్వాముల వారు సిద్ధాంత శిరోమణిలో నిరావరణ బోధ అని ఒక ప్రకరణ చెప్తాడు.
అయితే నిరావరణము అంటే ఏంటంటే ఆవరణము లేనటువంటిది. ఆవరణం అంటే పరిమితి కలిగినటువంటిది, నిరావరణం అంటే పరిమితి లేనటువంటిది. వారు ఒక ప్రకరణ చెప్తాడు. దానికి దీటుగా కృష్ణప్రభువు కూడా మన కందార్థాలలో ఆకాశ బయలుకు పరిపూర్ణ పరబయలుకు ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తూ కూడా ఒక కందారం చెప్పారు. ఏమని? ఆవరణము ఆకాశము, నిరావరణము అచల మనసు అనిరి మహాత్ముల్. ఆవరణము మితి కలిగినది, ఆవరణము లేనిది అమితమని తెలుసుకోరా, ఈ రెంటిని వేరని కనుక్కోరా. వారు కూడా అక్కడ ఆవరణతో కూడినటువంటిది ఆకాశము, ఆవరణ రహితమైనటువంటిది పరిపూర్ణ పరభయలని ఆ రెండుకి వ్యత్యాసం తెలియజేస్తూ అది మితం లేనటువంటిది అమితమైనటువంటిది అని చెప్పారు. దానినే ఇక్కడ పండితారాజ్యస్వామి వారు ఏం చెప్తున్నారు? పంచముక్తే పరిపూర్ణం పంచాకాశ వర్జితం పంచేంద్రైరవేద్యత్వం తల్లింగం పరమం ప్రభు అన్నారు. ఆ పరిపూర్ణ పరబ్రహ్మ ఎటుదనగా పంచముక్తులు కానటువంటిది, పంచాకాశము లేనటువంటిది, పంచేంద్రియములు లేనటువంటిది, తల్లింగం పరమం ప్రభు అన్నారు. పంచముక్తే పరిపూర్ణం అంటే పంచముక్తం అంటే ఏంటి? సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్య, సాక్షిత్వములు కానటువంటిది. పంచాకాశ వివర్జితం, పంచాకాశాలు ఏంటి? దృగాకాశం, దహరాకాశం, భూతాకాశం, చిదాకాశం, పరాకాశములు కానటువంటిది పరిపూర్ణ పరబ్రహ్మమని వారు అక్కడ తెలియజేశారు. పంచేంద్రియైరవేద్యత్వం, పంచేంద్రియం లేనటువంటిది. పంచేంద్రియాలు అంటే చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి ఏంటంటే విషయేంద్రియాలు. విషయేంద్రియాలు అంటే చెబుతారమ్మా, నాకు ఒకసారి గుర్తు చేస్తారా? నేను చెప్తానండి. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, ఈ 5 విషంతో సమానటువంటి ఇంద్రియాలు మనకు. మానవుణ్ణి అధోగతి పాలు చేసేటువంటి ఈ విషయేంద్రియాలు ఈ విషంతో సమానమైనటువంటి ఇటువంటి విషయేంద్రియాలు లేనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ గురుకరణ అది పరిపూర్ణ పరబ్రహ్మం. తల్లింగం పరమం ప్రభు. ఆ పరిపూర్ణాన్ని లింగమని ఇక్కడ సంబోధించారు. లింగం అంటే అర్థం ఏంటంటే, లింగం అంటే నామరూపాలు లేనటువంటి బోడి అని ఒక అర్థం. దానికి ఉదాహరణ చెప్పుకోవాలంటే మనకు ఆది గురుదేవుడైనటువంటి యొక్క పరమశివుడు లింగ స్వరూపం ఉంటాడు. అయితే ఆ లింగ స్వరూపానికి ఒక పక్క ముక్కని కానీ, ఒక మూతని కానీ, ఇంకొక పక్క చెవులని కానీ, తలకాయని కానీ, కాళ్ళని కానీ ఏముండవు. అయితే మనం రాముడి గుడికో, కృష్ణుడి గుడికో, ఆంజనేయ గుడికి, వెంకటేశ్వర స్వామి గుడికి పోతే ఎట్లుంటుంది? చేతులు ఉంటాయి విగ్రహానికి, ముఖం ఉంటుంది, తలకాయ ఉంటుంది, కన్నులు ఉంటున్నాయి. ఆ గుడికి ఎదురుకపోతే ఏం చేయాలా? ఆయన ముఖానికి ఎదురుగా పోయి నమస్కారం చేయాలి. అయితే శివుడి గుడికి వెళ్ళి శివలింగానికి నమస్కారం చేయాలంటే ఏ పక్కని నమస్కారం చేస్తున్నా చెల్లుతుంది. ఎందుకు? ఆయనకు ముఖమని, చెవులని, కన్నులని ఏర్పాటు లేవు. కాబట్టి ఆ పరిపూర్ణ పరబ్రహ్మాన్ని లింగమని సంబోధించారు. ఆ పరిపూర్ణ పరబ్రహ్మ అంతటా తానయ్యే ఉంది కనుక మనం ఎక్కడి నుండి నమస్కారం చేసినా వారికి చదువుతుంది అని మహాత్ములు తెలియజేశారు. అట్టి పరిపూర్ణ పరబ్రహ్మాన్ని కృష్ణదేశ కేంద్రాలు ఎలా చెబుతారంటే, దేహాకారముగానిది, అహంభావంబు లేనిది, అఖిల జనులు దాసోహం సోహం బనినను, మోహము చందనిది బయలు మొదలురుగా వలెరా, ఎరిగిన ఎరుక తుదకరుగా వలెరా, కోహంకస్త్వం వాణి కూతాలు కూసేటి, ఈ దేహి దేహములను తెలియని ఈ బయలు మొదలుగా వలెరా, ఎరిగిన ఎరుక తుదకరుగా వలెరా. పరిపూర్ణ పరబ్రహ్మ ఏంటిది? దేహాకారముగానిది. అంటే దేహం అంటే ఏంటి అసలు? పంచభూతమయం జగత్, పంచభూతమయం శరీరం. 5 భూతాలతో తయారైనటువంటిది ఈ శరీరము. 5 25 ఇంద్రియములు లేదా 20 తత్వములతో కూడినటువంటిది ఈ శరీరము. ఇంద్రియ సమూహమునకే దేహము అని పేరు. దానికి ఆ ఇంద్రియాలు లేవు కనుక దేహం అనే పదమే లేదు. దేహాకారముగానిది, అహంభావము లేనిది. దేహం అనేది ఉండుంటే ఈ అహం వేరు దేహం వేరు కాదు. అహం దేహాన్ని అంటిపెట్టుకొనే ఉంటుంది. దేహీ దేహంలో ఏక వస్తువు 2 పేర్లతో పిలువబడుతుంది. కాబట్టి ఆ దేహం అనేది ఉంటే అహం అంటి పెట్టుకుంటుంది. దేహమే లేదు కనుక అహం లేదు, అహంభావం లేదు. అఖిల జనులు దాసోహం సోహం బనినను, మోహము చందనిది బయలు. సర్వజనులు ఆ పరిపూర్ణ పరబ్రహ్మానికి నమస్కారాలు చేస్తున్నా వీళ్ళందరూ నాకు నమస్కారం చేస్తున్నారని అది అనుకోదు. ఎందుకు? అది పదార్థం కాదు, వస్తువు కాదు, పదార్థ రహిత స్థితి. కాబట్టి అనుకునే గుణమే దానికి లేదు. అట్టి బయలును మొదలెరుగాలి. అటువంటి దాన్ని సద్గుముక్త విచారించి తెలుసుకోవాలి.
ఎరిగిన ఎరుక తుదకరుగా వదరా. ఆ ఏ జ్ఞానం ఏ తెలివైతే ఉన్నదో అట్టి దానిని గురుముక్తిగా తెలుసుకున్నామో ఆ తెలివినే చివరకు వదలాలి. ఆ తెలివి ఏంటంటే నీవే, చివరకు నిన్ను నీవే వదులుకోవాలి అని మహాత్ములు అక్కడ చెప్తారు. కోహంకస్త్వంబాని కూతాలు కూసేటి రోజొక్కింటికి 26 సోహం భావేనా నాసికా ద్వారా మనకు ఆడుతూనే ఉంటుంది. ఆ ఆడేటువంటి శ్వాసకు దేహి అని అనొచ్చు, కనపడేదానికి దేహం అనొచ్చు. ఈ రెంటిని ఆ పరిపూర్ణ పరబ్రహ్మము ఎప్పుడూ ఎరగదు. అటు దాన్ని ఎరిగినటువంటి యొక్క జ్ఞాత తెలివి వేరేదున్నదో అది వదలాలని మహాత్ములు చెప్పారు. అయితే ఇట్టి పరిపూర్ణ పరబ్రహ్మమునందు ఎరుక పుట్టినది అని కొందరు చెప్పారు. అది ఎలా పుట్టిందా అంటే రజ్జు సర్ప భ్రాంతి వల్లే తాటి యందు పాము ఉన్నట్టుగా తోచినట్టుగా పుట్టింది అన్నారు. అయితే అది తాడును చూసి పాముని భ్రమసినప్పుడు పాము అయి ఉన్నది. తర్వాత లైట్ అయితే చూసినాము, అప్పుడు తాడే ఉంది. అయితే ఆ పాము ఏమైంది? తాడుగా కలిసిందా, ఇంకోసారి పోయి దూరిందా? కానీ పాము ఎప్పుడూ లేదు, ఎప్పుడు ఉన్నది తాడే. కానీ నీ మనోభ్రాంతి వల్ల అది నీకు పాములాగా తోచింది. నీళ్ళ కుండలో సూర్యుడు ప్రతిబింబం కనపడుతుంది, కొండ పగిలితే ప్రతిబింబం లేదు. ఆ సూర్యుడు ఇచ్చి కొండలో చొరబడ్డా? కొండ పగిలితే పైకి పోయాడా? కాబట్టి సూర్యుడు కొండలోకి రాలేదు, పైకి పోలేదు. కాబట్టి పరిపూర్ణ పరబ్రహ్మములో ఎరుకనేటువంటి ఆత్మ ఏనాడు పుట్టలేదు, అది మళ్ళా తిరిగి దాంట్లో కదవలేదు. కాబట్టి ఈ విధంగా విచారిస్తే సద్గురుముక్త ఆ ఎరుకనేటువంటిది ఉండదని చెప్తున్నారు. నిజగుముక్త ఎరుకను విచారిస్తే ఉండదు. ఎరుకంటే ఏంటి? నేను నీవే ఎరుక, నేను నీవే లేకుండా పోతాము. అయితే ఇట్టి ఎరుకను పండితారాజ్యస్వామి వారు రహితం చేయదలిసి ఈ ఎరుకను ఒక పక్షిగా పోల్చి రహితం చేస్తారు. ఎట్లా అంటే ఒక పక్షికి మనసు బుద్ధులను రెక్కలగను, జ్ఞానాజ్ఞానమును పాదములగను, జీవుడు పుచ్చముగను అనగా తోకగను, ఈశ్వరుడు మధ్యప్రదేశముగను అంటే హృదయముగను, సర్వను గుర్తెరిగే శుద్ధ చైతన్యమును శిరస్సుగను పోల్చి ఇటువంటి పక్షి అన్ని విధాల అనర్థాలకు మూలమై ఉన్నది. దీన్ని హతం చేయాలని రెక్కలు విరిస్తే అది పాదములతో కదులుతుంది, పాదాలు విరిస్తే రెక్కలతో కదులుతుంది, రెక్కలు పాదాలు విరిస్తే పొట్టతో పొరలాడుతుంది. కాబట్టి సర్వాంగాణం శిరః ప్రధానమైనట్టుగా ఈ సర్వ అంగాలే కల్లా శిరస్సు ప్రధానమైనటువంటిది కనుక దానికినే ఖండిస్తే ఇది చచ్చిపోతే మళ్ళా బ్రతకదని చెప్పారు. అయితే పక్షి యొక్క లక్ష్యార్థం ఏంటని విచారిస్తే ఆ మహానుభావుడు మనిషిని పక్షిగా పోల్చి ఆయన మనసు బుద్ధిని విచారిస్తే ఇరకపోదు, జ్ఞానాజ్ఞానములను విచారిస్తే విరకపోదు, జీవోహం శివోహమును విచారిస్తే ఇరకపోదు, సర్వాన్ని గుర్తెరిగే శుద్ధ చైతన్యాన్ని సద్గురుముక్తగా నీవు విచారించనుచో అప్పుడు అది లేకుండా పోతుంది. కాబట్టి సద్గురుముక్తగా నీవు ఆ శుద్ధ చైతన్యమును విచారించి దానిని మీరు రహితం చేస్తే ఎవరికి రహితమవుతుందని చెప్పారు మహాత్ములు. మరి సమయం అయినట్టుగా అధ్యక్షుల వారు నాకు సిగ్నల్ ఇచ్చారు. కాబట్టి శుద్ధ చైతన్యమైనటువంటి యొక్క జ్ఞానాన్ని గురుముక్తగా విచారించి దాన్ని లేకుండా చేస్తే తిరిగి మరుజన్మకు రారని మహాత్ములు తెలిపి ఉన్నారు కనుక మరి సమయం ముగిసింది కనుక జై సద్గురు మహారాజుకి అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.